హలో అండి, నా పేరు సంధ్య. ఈ వీడియోలో నేను మీకు డాట్ అండ్ కీ వాటర్ మెలన్ పోర్ టైట్నింగ్ సీరం గురించి చెప్తానండి. దాని రివ్యూ చేస్తాను. నాకు ఈ సీరం నచ్చలేదండి. ముందే వర్డిక్ చెప్పేశానని వీడియోని ఆపొద్దు. బికాస్ ఎందుకు నచ్చలేదో నేను మీకు 3 రీజన్స్ ఇస్తానండి. ఈ 3 రీజన్స్లో షేర్ చేసే విషయాల ద్వారా మీరు కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని కూడా మీరే స్వయంగా రివ్యూ చేయొచ్చును. మొదటి రీజన్ వచ్చి డాట్ అండ్ కీ చెప్తుందండి, ఈ ప్రోడక్ట్ మన పోర్స్ని టైటన్ చేస్తుందని, ఇంకా ఏదన్నా ఎక్కువ ఆయిల్ స్కిన్లో ఆయిల్ ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయని. అది నిజంగా చేస్తుందా? చేస్తుందండి, కానీ కొంచెం సేపే ఆ ఎఫెక్ట్ లాస్ట్ అవుతుందండి. విలో బార్క్ ఎక్స్ట్రాక్ట్ వచ్చి ఒక ఆస్ట్రింజెంట్ అండి. ఆస్ట్రింజెంట్ అంటే మన పోర్స్ని అంతా టైటన్ చేస్తుంది, పక్కకి ఒక చేసేస్తుంది. అది ఆస్ట్రింజెంట్. అలా చేసినప్పుడు ఆ పోర్స్ చిన్నగా కనిపిస్తాయి. పోర్స్ అంటే మన స్కిన్లో చాలా చిన్న హోల్స్ ఉంటాయండి. మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ మైక్రోస్కోప్లో పెడితే డెఫినెట్గా కనిపిస్తుంది. కానీ అవి పెద్దగా అనిపించినప్పుడు డెఫినెట్గా కంటికి కూడా కనిపిస్తుందండి. సో ఈ ఆస్ట్రింజెంట్ ఏం చేస్తుందంటే స్కిన్ ఇలా టైట్గా లాగేస్తుందండి. అలా లాగినప్పుడు ఆ పోర్స్ చిన్నగా అయినట్టుగా అనిపిస్తుంది. అండ్ అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేసి తక్కువ ఆయిల్ ఉండేలాగా అనిపిస్తుంది. కానీ ఎందుకలా నాకు ఎంతగా నచ్చదంటే ఆస్ట్రింజెంట్ ఇది ఏం చేసినా కూడా అది కొంచెం సేఫ్టీకే చేస్తుందండి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ కాదు. మనం స్కిన్ కేర్ వచ్చి బ్యూటీ కాదండి. బ్యూటీలో మనం ఏదో టెంపరీ ఎఫెక్ట్ వేసుకుంటాం ఫేస్ మీద, ఇప్పుడు నేను మేకప్ వేసుకున్నట్లు. కానీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వచ్చి మన స్కిన్కి కొంచెం చేంజ్ చేయాలి. మనకి అదొక మెడిసిన్ లాగా కదండి. అందుకే ఇలాంటి టెంపరీ ఎఫెక్ట్ ఇచ్చే ప్రోడక్ట్ నాకు ఎప్పుడు నచ్చదండి. బికాస్ దానివల్ల బెనిఫిట్ ఏం లేదు. ఇప్పుడు మీరు పోర్స్ని చూసారంటే అది ఎప్పుడు మనకు పెద్దగా కనిపిస్తుందంటే ఈ పోర్స్ కింద ఒక చిన్న బౌల్ లాగా ఉంటుందండి, ఒక చిన్న వెజల్ లాగా ఉంటుంది. అది ఎప్పుడైతే బల్కీగా అయిపోతుందో అప్పుడే మనకి పోర్స్ పెద్దగా కనిపిస్తాయి. ఈ ప్రోడక్ట్లో ఇంకో 2 ఇంగ్రీడియంట్స్ ఉందండి, లాక్టిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఎక్స్ఫోలియేటింగ్ ఇంగ్రీడియంట్స్. ఎక్స్ఫోలియేటింగ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైతే అనవసరమైన సెల్స్ ఉన్నాయో అవటిని తీసేస్తుందండి. అది లాక్టిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ చేస్తుంది. అందుకే వాటిని అలా తీసే ప్రాసెస్ని ఎక్స్ఫోలియేషన్ అంటారు. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని ఎక్స్ఫోలియేటర్స్ అంటారు. ఈ సపోజ్ మనం రెగ్యులర్గా ఎక్స్ఫోలియేట్ చేయలేదనుకోండి మన స్కిన్ని, ఈ అన్వాంటెడ్ ఏదైతే అనవసరమైన సెల్స్ ఉన్నాయో అవన్నీ పోర్స్ లోపల పోయి పోర్స్ని పెద్దగా చేసేస్తుంది, లోపల వెజల్ లోపల పోయి. అలా పెద్దగా చేసినప్పుడే మన కంటికి పోర్స్ పెద్దగా కనిపిస్తుందండి. అందుకే రెగ్యులర్గా ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఇలాంటి సెల్స్ అన్ని లోపల పోదు అండ్ పోర్స్ చిన్నగా కనిపిస్తుంది. కానీ ఈ డాట్ అండ్ కీ ఎంత పర్సంటేజ్ లాక్టిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ యూజ్ చేసిందో చెప్పలేదండి. మనకి ఇలాంటి ఎక్స్ఫోలియేటింగ్ ఇంగ్రీడియంట్స్ బాగా పని చేయాలంటే స్కిన్ మీద ఆ పర్సంటేజెస్ తెలియాలి. నా అభిప్రాయం ప్రకారం ఇవి 2 తక్కువ పర్సంటేజ్ యూజ్ చేస్తున్నారండి, అందుకే అవి చెప్పలేదు. మంచిగా కావాల్సిన పర్సంటేజ్ యూజ్ చేస్తే డెఫినెట్గా చాలా గొప్పగా మార్కెటింగ్లో చెప్తారు కదండి, చెప్పలేదు. అందుకే నేను తక్కువగా యూజ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి నాకు ఇందులో అస్సలు పట్టలేనిది ఏంటంటే ఇందులో ఫ్రేగ్రెన్స్ ఉందండి. డాట్ అండ్ కీ చెప్తుంది మేము ఒక సర్టిఫైడ్ ఫ్రేగ్రెన్స్ యూజ్ చేస్తున్నాము, అందుకని పర్వాలేదు అనుకోవచ్చును. కానీ అది సర్టిఫై అయ్యున్నా సర్టిఫై అవ్వకపోయి ఉన్నా ఫ్రేగ్రెన్స్ మంచిది కాదండి స్కిన్కి. ఫ్రేగ్రెన్స్ ఏం పర్పస్ సర్వ్ చేస్తుందండి స్కిన్కి ఆలోచించండి. స్మెల్ బాగుంటుంది, సో మనం అనుకోవచ్చు అదేదో చాలా మంచిగా చేసేస్తుంది స్కిన్ మీద, కానీ లేదండి, అదేం చేయదు. దానికి ఏం ఫంక్షన్ లేదు, స్మెల్ ఒకే ఫంక్షన్. స్కిన్ స్ట్రక్చర్కి యాక్చువల్గా అది ఏం చేయదు. ఏం చేయకపోయినా పర్వాలేదు, అది యాక్చువల్గా చాలా హాని కలిగిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఫ్రేగ్రెన్స్ యూజ్ చేసి కొన్ని రోజుల తర్వాత మన స్కిన్ అంతా కొంచెం ఇరిటేట్ అయిపోతుందండి. ఆ ఇరిటేషన్ నాకు ఒక్కొక్కసారి కనిపించకపోవడం ఉండొచ్చు, కానీ స్కిన్ జనరల్గా స్కిన్ హెల్త్ తక్కువ అయిపోతుంది. అండ్ ఇలా ఇరిటేట్ అయినప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత ఆ రెడ్నెస్, ఆ ఇరిటేషన్ అంతా పిగ్మెంటేషన్కి కూడా అయిపోవచ్చండి. పిగ్మెంటేషన్ అంటే ఇలా డార్క్ స్పాట్స్గా, బ్రౌన్ స్పాట్స్గా ఉంటాయి చూడండి, అవంతా ప్యాచెస్గా ఉండొచ్చు, లేదా చిన్న డాట్స్ లాగా కూడా ఉండొచ్చు. అలా డెవలప్ అయిపోతుంది. ఇలా ఫ్రేగ్రెన్స్ మనకి ఏమి
హెల్ప్ చేయదు, కానీ చాలా హాని చేస్తుందండి. అందుకే నాకు ఫ్రేగ్రెన్స్ నచ్చలేదు ఈ ప్రోడక్ట్లో ఉండేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో పెప్పర్మెంట్ ఆయిల్ కూడా ఉందండి. పెప్పర్మెంట్ ఆయిల్ కూడా చాలా మందికి స్కిన్లో మీద రాస్తే కొంచెం ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ ఎప్పుడు అవ్వకూడదండి స్కిన్కి. ఇరిటేషన్ అయితే మనం వెంటనే ఏదైనా మంచి ప్రోడక్ట్ వేసి ఆ ఇరిటేషన్ని తీసేయాలి. బికాస్ ఇరిటేషన్ తీయలేదనుకోండి కొన్ని రోజుల్లో ఇరిటేషన్ వచ్చి మనకు పిగ్మెంటేషన్గా తయారైపోతుంది. సో అది మనకు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది వచ్చి టోనర్ అండి. ఈ ప్రోడక్ట్ టోనర్ పర్పస్ ఏంటండి, మన స్కిన్ని అది వేసిన తర్వాత మిగతాన్ని ప్రోడక్ట్స్కి రెడీ చేస్తున్నది. ఇప్పుడు నేను రెడీ అయి ఉన్నాను, మిగతాన్ని ప్రోడక్ట్స్ వేయండి నా మీద అని అలా చెప్తుంది అనుకోండి. అది ఫస్ట్ స్టెప్. అందుకే టోనర్ది ఫస్ట్ స్టెప్ అంటారు. కానీ ఇలాంటి హానికరమైన ప్రోడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ అందులో ఉండి మనం టోనర్ లాగా వేసామనుకోండి, తర్వాత ఏ ప్రోడక్ట్స్ దాని మీద వేసినా, ఎంత మంచి ప్రోడక్ట్స్ దాని మీద వేసినా వాటన్నిటి ఎఫెక్ట్ కూడా పాడైపోతుంది కదండి. అందుకే టోనర్ మనకు నిండా కేర్ఫుల్గా ఉండాలి. టోనర్లో మంచి ఇంగ్రీడియంట్స్ ఉండాలి, లేకుంటే మిగతాన్ని ప్రోడక్ట్స్ దాని మీద ఏమేమి వేస్తున్నామో అవంతా కూడా ఎఫెక్ట్ తక్కువ అయిపోతుంది. థర్డ్ రీజన్ వచ్చి వాటర్ మెలన్ అండి. వాటర్ మెలన్ యాక్చువల్గా తప్పుగా అర్థం చేసుకోదు. వాటర్ మెలన్ యాక్చువల్గా నాకు చాలా ఇష్టం అండి. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫ్రూట్స్ అండి. కానీ తినడానికి, మూతిలో రాసుకోవడానికి కాదండి. వాటర్ మెలన్ యాక్చువల్గా మన స్కిన్కి ఏమి హాని చేయదు, ఫ్రేగ్రెన్స్ లాగా ఏమి ఇరిటేట్ చేయదు, అట్లా ఏం చేయదు. కానీ ఏం బెనిఫిట్ కూడా లేదు, దానివల్ల ఏం ప్రయోజనం కూడా లేదు. మరి ఎందుకు వాటర్ మెలన్ యూజ్ చేశారు అంటే నా అభిప్రాయం, అది అడ్వర్టైజ్మెంట్స్లో చాలా బాగుంటుంది కదండి, ఆ కలర్ అంతా చూడడానికి. అలాంటి కలర్ఫుల్ ప్రోడక్ట్స్ని మనం చూసినప్పుడు మన మైండ్ ఏమనుకుంటుంది, అంత అందంగా ఉంటే డెఫినెట్గా స్కిన్ కూడా బాగుండొచ్చేమో అనుకుంటాం కదండి. అందుకే అలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు. కానీ అలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఆ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామని ప్రైస్లు కూడా ఎక్కిచ్చేస్తారు. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇలాంటి వాటికి పడకూడదండి. వాటర్ మెలన్ దానివల్ల ఒక్క యూస్ లేదండి. తినండి, బాగా మార్కెట్కి పోయి కొనుక్కొచ్చి తినండి, చాలా ఇష్టం నాకు కూడా. కానీ మూతికి ఏమీ బెనిఫిట్ లేదండి, స్కిన్కి ఏం బెనిఫిట్ లేదు అప్లై చేసినప్పుడు. సో అది జస్ట్ వాటర్ అండి. సో ఇలాంటి మార్కెటింగ్ టాక్టిక్స్ అంతా మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. స్కిన్ కేర్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు చాలా బాగానే చేసేస్తారు ఇలాంటివన్నీ. సో మీరు నన్ను అడగవచ్చు, ఈ ప్రోడక్ట్ ఏదన్నా మంచిది చేస్తుందా? అవునండి, చేస్తుంది. కొంచెం హైడ్రేషన్ ఇస్తుందండి ఫేస్కి. హైడ్రేషన్ ఎప్పుడే మంచిది. కానీ దాని నెగిటివ్స్, ఎస్పెషలీ ఫ్రేగ్రెన్స్ ఉండేదాని వల్ల, పెప్పర్మెంట్ ఆయిల్ ఉండేదాని వల్ల చాలా ఎక్కువ అవన్నీ ఉన్నందువల్ల ఈ పాజిటివ్ కొంచెం హైడ్రేషన్ యాడ్ చేసేది అంతేం పాజిటివ్గా నాకు కనిపించదు. ఎందుకంటే ఆ నెగేట్ అయిపోతుంది, ఆ నెగిటివ్స్ ఎక్కువ అనిపిస్తుంది. సో నాకు వచ్చి ఈ ప్రోడక్ట్ అందుకని నచ్చలేదు. ఇప్పుడు మీరు పోర్స్ ఎప్పుడన్నా చిన్నగా చెయ్యాలి అనుకుంటే అది ఎలా చేస్తారంటే రెగ్యులర్గా స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయండి. ఎక్స్ఫోలియేట్ చేసేటప్పుడు సీడ్స్, స్క్రబ్స్ అవన్నీ యూజ్ చేయొద్దు. లాక్టిక్ యాసిడో, గ్లైకాలిక్ యాసిడో ఇలాంటి మంచి వీటిని కెమికల్ ఎక్స్ఫోలియన్స్ అంటారండి. ఇవి వచ్చి జెంటల్గా తీసేస్తుంది అవన్నీ అనవసరమైన సెల్స్ అంతా. సో అలాంటి ప్రోడక్ట్స్ని యూజ్ చేసి జెంటల్గా ఎక్స్ఫోలియేట్ చేయండి. తర్వాత సాలిసిలిక్ యాసిడ్ అని ఇంకో ఇంగ్రీడియంట్ ఉందండి. ఆ ఇంగ్రీడియంట్ వచ్చి ఈ పోర్స్ అని చెప్పాను కదా, దాని లోపలికి వెళ్ళి ఆ గిన్నెలో ఉన్నవన్నీ తీసేసి క్లీన్ చేసేస్తుంది. సో ఈ రెండు సెట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ని రెగ్యులర్గా అట్లా యూజ్ చేశారంటే మీ పోర్ సైజ్ అనేది తక్కువ అయిపోతుంది. సో అది యాక్చువల్ లాజిక్ అండ్ యాక్చువల్ సైన్స్ అండి, పోర్స్ సైజ్ని రెడ్యూస్ చేయడానికి. నా తెలుగే నా లాంగ్వేజ్, కానీ నేను అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నాను. వీడియోస్ ఇంకా చేయాలని నాకు చాలా ఇష్టంగా ఉంది తెలుగులో. సో కొన్ని రోజుల తర్వాత హోప్ఫుల్లీ నా తెలుగు కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయిపోవచ్చు. అంతవరకు కొంచెం నాతో బేర్ చేయండి, సారీ అండి. అంతే, అదే చెప్పాలనుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే నా వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోకి కూడా లైక్ ఇవ్వండి. అది నాకు చాలా హెల్ప్ అవుతుందండి. ప్లీజ్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.